హాయ్ ఫ్రెండ్స్, గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. త్వరలో జరగనున్న సూర్య శుక్రుల కలయికతో పలు రాశులకి మంచి చేకూరనుందని శాస్త్రం చెబుతుంది. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్య శుక్రుడి కలయిక జ్యోతిష శాస్త్రం అనేది తరువాత జరిగే లాభ నష్టాలను లెక్కించే ఒక పురాతన పద్ధతి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక రాశిలోకి అడుగు పెట్టినప్పుడు కొన్ని రాశుల ప్రయోజనం లేదా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏప్రిల్ 13న మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. దీని తర్వాత శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా మేషరాశిలో సూర్యుడు శుక్రుడు ఒకే సమయంలో ప్రయాణిస్తారు. ఇది కొన్ని రాశులకు శుక్రాదిత్య రాజయోగానికి దారితీస్తుంది. ఈ శుక్రాదిత్య రాజయోగం ద్వారా ప్రభావితమయ్యే రాశి చక్రాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి 7వ ఇంట్లో ఈ యోగం పనిచేస్తుంది. ఈ సమయంలో తులారాశి వారికి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనులు ఇప్పుడు చేతికి వస్తాయి. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ రోజుల్లో పరిశ్రమలో బాగా ప్రావీణ్యం ఉన్న వారితో భాగస్వామ్యంతో ప్రారంభించండి. విపరీతమైన అలసటను ఎదుర్కొన్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న స్నేహితులు మనసు మార్చుకుంటారు. మీ దగ్గర అప్పు తీసుకొని వారి మనసాక్షికి కట్టుబడి మీ వద్దకు వచ్చి డబ్బును అప్పగిస్తారు. ఆఫీసులో భయపడే రోజులు మారాయి. మీరు ధైర్యంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. సింహరాశి 9వ ఇంట్లో శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య యోగంలో ఉంటారు. మిమ్మల్ని తిరస్కరించిన బంధువులు మీ మంచి మనసును గ్రహించి తిరిగి వస్తారు. సింహరాశి జాతకులకు పని ప్రాంతంలో ప్రమోషన్ విషయంలో కదలిక ఉండవచ్చు. ఈ సమయంలో ప్రమోషన్ గురించి మాట్లాడతారు. మీ పనితీరును అభినందిస్తారు. కంపెనీ ద్వారా ఇన్సెంటివ్ కూడా పొందొచ్చు. మీ కుటుంబం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ మీరు సానుకూలంగా మాట్లాడతారు. మీ ప్రశాంత స్వభావంతో కుటుంబ సభ్యులను ఓదార్చుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఈ కాలంలో కష్టపడి చదివి విజ్ఞానం సంపాదించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పరీక్షలు చదివి రాసే విద్యార్థులకు మంచి మార్కులు విజయావకాశాలు లభిస్తాయి. మేషరాశి శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజయోగం పొందుతారు. ఈ కాలంలో గతంలో మీరు సంపాదించిన చెడ్డ పేరు తొలగిపోయి మంచి పేరు వస్తుంది. మీరు ఇంతకాలం సంపాదించిన విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే బ్యాంకులో పొదుపు ఖాతా తెరుస్తారు. సంతానం లేని మేషరాశి వారికి సంతానం కలుగుతుంది. మీరు చాలా కాలంగా కొనాలనుకుంటున్న వస్తువులను కొనుగోలు చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.